सर्वमङ्गलमाङ्गल्ये शरण्ये त्र्यम्बके देवे नारायणि नमोऽस्तुते। ॐ माङ्गल्यं तन्तुनानेन मम जीवनहेतुना कण्ठे पद्मानि शुभगे सञ्चेव सरदां शतम्। माङ्गल्यधारणमुहूर्तस्सु मुहूर्तस्य भवन्तो महान्तो न गृह्णन्तो माङ्गल्यधारणमुहूर्तस्सु मुहूर्तस्तु। God bless you. God. చాలా థ్యాంక్స్ అండి. నమస్తే. రే శ్రీధర్, ఏమిట్రా ఇలా జరిగింది? ఇంత దైవ ఘటన, ఇంతకంటే ఏం చెప్పలేదు. అడ్డమైన వాళ్ళు నా గడప తొక్కడానికి వీల్లేదు. మా వాడి మంచితనం కనిపెట్టి బలవంతంగా తాళి కట్టించుకున్నావు. ఇక్కడున్నది నేను, దుర్గమ్మను, నీతి లేని దానివి. నా ఇంకా రావడానికి వీల్లేదు. ఏమే, ఈ దౌర్భాగ్యరాల్ని హారతిచ్చి ఆహ్వానించడానికి తయారయ్యావా? వెళ్ళు, చెప్పేది నీకు కాదు. వెళ్ళు, వెళ్ళు. ఏమిటలా చూస్తున్నావు? చెడిపోయిన దానివి. సిగ్గు చెర లేకుండా లోపలికి వస్తావా? నా కంఠంలో ప్రాణం ఉండగా నువ్వు లోపల రావడానికి వీల్లేదు. అసలు ఎవరిచ్చారు నీకు అధికారం? వెళ్ళిక్కడి నుంచి. చెప్పేది నీకే, వెళ్ళిక్కడి నుంచి. వెళ్తావా లేదా? జాగ్రత్త, నేను ఈ ఇంటి కోడల్ని. మీ కొడుకు నా మెళ్ళో తాళి కట్టాడు. మీకు ఈ ఇంట్లో ఎన్ని అధికారాలున్నాయో అన్ని అధికారాలు నాకు ఉన్నాయి. దాన్ని ఎవరు కాదనలేరు. ఈ ప్రపంచంలో ఏ శక్తి నా హక్కును తీసేలేదు. నా ఇంట్లోకి నేను అడుగు పెడుతున్నాను. ఈ గృహ ప్రవేశాన్ని ఎవరు అడ్డగించలేరు. ఏమండి, సుశీల, హారతిచ్చి లోపల తీసుకురా. కాఫీ తీసుకోండి. అమ్మా లక్ష్మి, థ్యాంక్ యూ. దేనికండి? చాలా రోజుల తర్వాత తెల్లారగానే మంచి కాఫీ తాగలిగాను. రోజు మా నాన్నగారికి లేవడం నాకు అలవాటండి. గాడ్ బ్లెస్ యూ బేబీ. అదేమిటి లక్ష్మి, నువ్వు కాఫీ తెస్తున్నావు ఇవాళ? మెలకు రావడం ఒక క్షణం ఆలస్యమైంది. కొత్తగా వచ్చిందానివి. ఇప్పటి నుంచి ఈ పనులన్నీ చేయడం ఎందుకమ్మా? ఎవరు చేస్తే ఏముంది అక్కయ్య? ఇదిగో, ఇది నువ్వు తాగి ఇది బావగారు తీసుకెళ్ళు. అమ్మో, అత్తగారు లేచే కాఫీ తాగండి. ఈ ఇంట్లో ఎవరు గొంతుకు తడుపుకున్నా కొంప కురుక్షేత్రం అయిపోతుంది. అయినా విజయం ధర్మం వైపే ఉంటుంది లేకయ్య. నేను అత్తయ్య గారు తీసుకెళ్తాను, నువ్వు బావగారు తీసుకెళ్ళు. ఏ, నువ్వు తెచ్చావేం కాఫీ? ఆ మహమ్మారి ఏమైంది? నీ చేత కాఫీ పంపడం మేము ఎవరు తాగకూడదనా? అడవి నాడు కాఫీ తెస్తే మేము తాగం. ఏమిటే గుడ్ల గుబ్బల చూపు నువ్వు? మిరి చూస్తే భయపడతాననుకున్నావా? నా సంగతి నీకు తెలీదు. అసలు నిన్ను
కాఫీ తీసుకోండి. కాఫీ ఇవ్వటానికి ఇంట్లో నౌకర్లున్నారు. నాకు నీ చేతి కాఫీ తాగాల్సిన కర్మ పట్టలేదు. మీరు కర్మ అనుకుంటున్నారేమో, ఇది నా కర్తవ్యం. Get out. ఎనిమిది అవుతున్నా మాకు కాఫీ పంపాలన్న బుద్ధి లేదు ఎవరికి. పెద్దవాడు ఇంకా నిద్ర లేవలేదా? మీ అమ్మగారేనా లేచారే? ఏమిటా పొగరు? మా అమ్మకు పొద్దున్న నిద్ర లేవాల్సిన కర్మేం పట్ల. నీ తోటి కోడలు ఇంకా పక్క దిగకపోతే బెడ్ కాఫీ తెచ్చి వాళ్ళ బుద్ధి నీకన్నా ఉండకర్లా. తీసుకురా కాఫీ. నువ్వు ఆడదానివేగా, కాళ్ళు చేతులు ఆడుతున్న దానివేగా. కావాలంటే వంటగదిలోకి వచ్చి కలుపుకుని తెచ్చుకో. అంతేకాని నీకు తీసుకొచ్చేవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. మా గడపలోకి రాగానే కళ్ళు నెత్తికెక్కినట్టున్నాయి. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? పెళ్ళైన అత్తవారిల్లంటే ఏమిటో ఎరగని ఆడబడుచుతో. విన్నారా దాని మాటలు? అన్నీ విన్నాను, కానీ జీర్ణమే చేసుకోలేకపోతున్నాను. నాకింత అవమానం జరిగినా మీకు చీమ కుట్టినట్టేనా లేదన్నమాట. తేలే కుట్టినట్టుంది, కానీ నేను ఇప్పుడే మంత్రం వేస్తే పారదు. అంకుశం లాంటి మీ అమ్మ ఉందిగా, ఆవిడతో చెప్తే కీలెరిగి వాత పెడుతుంది. వెళ్ళు. ఇదిగో ఈ బిస్కెట్లని గబగబా తినేస్తే నీ పాలు తీసుకొస్తాను. కొట్టు పిన్ని నాయనమ్మ చూసిందంటే చంపేస్తుంది. ఎందుకని? రోజు ఈ బిస్కెట్లన్నీ రాజుగాడికే ఇస్తుంది, నాకు ఈదట. అలాగా? పిన్ని, రాజుగాడు కేటుగాడు. చూడమ్మా, నా బిస్కెట్లన్నీ తుప్పున తినేస్తుంది. రాజా, నీకు వేరే పెడతాను. నువ్వు పెట్టేదేంటి మహా? ఇవి మా రాజా కోసం కొన్నవి. ఈ దరిద్రం మోసింటారు కాదు. పిల్లలు నోటి ముందు పెట్టింది లాక్కోకూడదని నీకు తెలీదా? ఏమిటే నా కూతురికి నీతులు నేర్పుతున్నావా? పోని పాపం కదా అని ఇంట్లోకి రానిస్తే అడ్డమైన వారికి సంతర్పణ చేస్తావా? నేను ఎవరికి సంతర్పణ చేయట్లేదు. మీ కూతురు బిడ్డైనా కొడుకు బిడ్డైనా ఒకటే అనుకున్నాను. చూసావా, కాకి హంస ఒకటే అన్నట్లు ఈ కొరివి నా రాజా ఒకటైతే ఈ ఇంట్లో నా పరివే ఉంది. ఒక్క మాటతో ముక్కలైపోయింది. నా పుట్టిలిని అత్తారిల్లుగా మార్చేసింది. అదారే మార్చడానికి? నా కంఠంలో ప్రాణం ఉండగా ఇంటిని ఎవరిని మార్చనివ్వరు. అయినా నా ఇంట్లో ఉండి నన్నే ఎదిరించడానికి నీకు ఎన్ని గుండెలే? ఇది మీ ఇల్లే కాదు, నా ఇల్లని కూడా తెలుసుకోండి. మీరు ఒకప్పుడు నాలాగే ఇంటికి వచ్చిన వారే నన్ను మర్చిపోకండి. పదమ్మా. ఆ, 10 మూరలు కదమ్మ. అత్తగారు, ఒక్కసారి లేవండి. ఎందుకు బాబు? మీరు లేవండి, తీసుకోండి. ఏమిటిదంతా? చెప్తాగా, నన్ను ఆశీర్వదించండి. లే బాబు. ఏదో మీ దయ వల్ల కొత్త ఫ్యాక్టరీ లైసెన్స్ వచ్చింది. అమ్మవారి ముక్కు ప్రకారం వెంటనే పూజ చేయించి ప్రసాదం తీసుకొచ్చాను. నా మీద నీకు ఎంత అభిమానం బాబు. రాజా, నా నాయనా, ఇదిగో అమ్మవారి ప్రసాదం. కళ్ళ కత్తుకొని తిని బాబు. చిరితిండి కనపడితే చాలు కోరివిదయ్యలా చూస్తుంది, గద్దలా తనుకుపోతుంది. శాంతి, నువ్వు ఇక్కడెందుకున్నావమ్మా? నేనేం అడగలేదమ్మా. నాకు తెలుసమ్మా, నువ్వేం అడగవని. ఇంతకీ పూజ అయితే చేయించగా అత్తగారు, అమ్మవారికి ముక్కు ప్రకారం బంగారు గొలుసు ముడుపు చెల్లించలేకపోయాను. దాని మూలంగా వ్యాపారంలో ఏ అడ్డంకులు వస్తాయన్న భయంగా ఉంది. మొక్కుబడి అన్నాక ఏ విధంగా సరే చెల్లించక తప్పదు. పోనీ శోభమేళలో గొలుసు తీసుకెళ్లిస్తే? నేను చచ్చినా ఇవ్వను. తప్పు బాబు. అది ఇస్తానన్నా మాత్రం శుక్రవారం నాడు నా కూతురు మెళ్ళ బంగారం నేను ఇవ్వనిస్తానా? అవునవును. అయితే మీ కోడల మెళ్ళలో గొలుసు? సమయానికి బాగా జ్ఞాపకం చేశావు. ఏ కొరివి మొక్కమా, ఇలారా నడు. నీ మెళ్ళ గొలుసు లాగు. మీరేమడిగినా ఇస్తాను, కానీ ఇది మా అమ్మ ఇచ్చిన గొలుసు. దీన్ని మాత్రం అడగండి. ఇచ్చిందిలే, ముష్టి 3 కాసుల గొలుసు. కాసులు ఎన్నని కాదండి, కన్న మమకారంతో ఇచ్చిన గొలుసు. మా అమ్మ చచ్చిపోతే కడసారి నన్ను చూడాలన్న కోరిక తీరకపోయినా జ్ఞాపకార్థంగా పంపించిన గొలుసు. కావాలంటే నా ప్రాణాలనే తీసుకోండి, దీన్ని మాత్రం అడగండి. ఎవరికి కావాలి నీ ముష్టి ప్రాణాలు? నేను అడిగింది ఆ బంగారు గొలుసు. ఇస్తావా లేదా?
బాబు తీసుకెళ్ళి నీ మొక్కుబడి చెల్లించుకో. నీ ఫ్యాక్టరీ పని ఆగకుండా జరగాలి. ఆ దీవెనే నేను కోరుకునేది. దీన్ని ఇప్పుడే తీసుకెళ్ళి అమ్మవారి మెళ్ళ వేయాలి.